భారత క్రికెట్ చరిత్రలో తనదైన దూకుడుతో ప్రకంపనలు సృష్టించిన రిషబ్ పంత్ ప్రస్తుతం తన కెరీర్లోని అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా 27 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేయడంతో పంత్ లీగ్ చరిత్రలోని ఇది అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఆ భారీ ధర తెచ్చిన అంచనాలను అందుకోవటంలో పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. గత సీజన్లో లక్నో జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పంత్ అటు సారథిగా ఇటు బ్యాటర్ గా జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేసి 25 కంటే తక్కువ సగటును నమోదు చేయటం అతడి ఫామ్ లేమికి అద్దం పడుతోంది. అయితే టోర్నీ చివర్లో ఒక సెంచరీ బాదినప్పటికీ అది జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేయలేకపోయింది. మైదానంలో పంత్ మార్కు మెరుపులు కరువవటం, అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పంత్ వైట్ బాల్ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసిందని, అతన్ని కేవలం టెస్టులకే పరిమితం చేయాల్సిన సమయం వచ్చిందని బద్రీనాథ్ కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మెట్ లో పంత్ తన సహజ సిద్ధమైన శైలిని కోల్పోయాడని, భారీ ధర మరియు కెప్టెన్సీ ఒత్తిడి అతడి ఆటను దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు టీమిండియాకు వెన్నెముకగా నిలిచిన పంత్ ఇప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి పోరాడాల్సి రావటం విచారకరం. ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొనటం పంత్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. సంజు శాంసన్ తన నిలకడైన ప్రదర్శనతో టీ20 జట్టులో పాగా వేయగా, ఇషాన్ కిషాన్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు తమ అనుభవంతో రేసులో ముందున్నారు. సో వీరికి తోడు ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ వంటి యువ కిశోరాలు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బద్రీనాథ్ అభిప్రాయం ప్రకారం వైట్ బాల్ క్రికెట్ లో పంత్ స్థానం ఇప్పుడు గాలిలో దీపంలా మారింది. టెస్టు క్రికెట్ లో పంత్కు తిరుగులేని రికార్డున్న మాట వాస్తవమే అయినా వన్డే టీ20లో అతడు ఆ స్థాయి ప్రభావాన్ని చూపలేకపోతున్నాడు. సో ఇషాన్ కిషాన్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పుడు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పంత్ను జట్టులోకి తీసుకోవటం సెలెక్టర్లకు సవాలుగా మారుతుందని బద్రీనాథ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఐపీఎల్ 2026 సీజన్ లో పంత్ అసాధారణమైన బ్యాటింగ్ తో చెలరేగి పాత పంత్ను గుర్తు చేస్తే తప్ప అతనికి వైట్ బాల్ జట్లలో చోటు దక్కటం అసాధ్యంగా కనిపిస్తోంది.